ప్రభునందు ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన దివ్యమైన నామంలో ఈ యొక్క భావీన ఆరాధనకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాను. మరి ఈ దినము పెంతెకోస్తు పండగ తర్వాత 8వ ఆదివారము. మరి ఆదివారానికి ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క వాక్య భాగములు యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 1-9 వచనముల పాత నిబంధన పాఠ్య భాగము. ఆ పిదప తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1-13 వచనముల 2వ పాఠ్య భాగము. ఆ పిదప సువార్త పాఠ్య భాగము యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం నుంచి 19వ వచనం వరకు గల దేవుని వాక్యములను మీరందరూ కూడా చదువుకొని మీ పాపపు ఒప్పుకోలు ప్రార్థనలను చేసుకొని మరి యొక్క ప్రసంగాన్ని వినుటకు సిద్ధపడి ఉంటున్నారని నమ్ముచు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాను. చిన్న ప్రార్థన, సంగ్రహ ప్రార్థన చేసుకున్నాము. తలలు వంచి ప్రార్థించడము. ప్రధాన కాపరిమైన దేవా, దేవుని ప్రజలమైన మమ్మును మీ గొర్రెలుగా, గొర్రె పిల్లలుగా ఎల్లప్పుడూ పిలుచుచు మమ్ములను మేపుచు కాయుచు ఉన్నవారలు, మిమ్ము ద్వేషించు వారిలో నుండి మీ కొరకు ప్రజలను చైతన్యపరచు వారిని లేవనెత్తుము. అలాగుననే మీ కొరకు మీ సమాజమును మార్పు నొందించుటకు వారికి తగిన అనుభవమును అనుగ్రహించుమని మీతోనూ పరిశుద్ధాత్మతోనూ నిత్యము జీవించుచు పరిపాలించుచుండేది మీ కుమారులైన యేసుక్రీస్తు గారి ద్వారా ప్రార్థించుచున్నాము. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, ఇది సజీవ క్రీస్తు యొక్క సజీవ వాక్కు. దక్షిణ ఇండియా క్రైస్తవ సంఘ పంచాంగము ప్రకారము మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య అంశం ఏమిటంటే, పెంతెకోస్తు తరువాత 8వ ఆదివారమున అభిషక్త పరిచర్య, మార్పు కలగజేయుటకు మార్పు నొందిన వారు. ఇదే ఇంగ్లీష్ లో ఏమని ఉంటదంటే ఆర్డైన్డ్ మినిస్ట్రీ. ఇక్కడ కోలన్ ఉంటది. ఆర్డైన్డ్ మినిస్ట్రీ కోలన్ ట్రాన్స్ఫార్మ్ టు ట్రాన్స్ఫార్మ్ అంటే మార్పు కలుగజేయుటకు మార్పు నొందిన వారు. ఈ యొక్క వంశాన్ని మనం ఒకసారి జాగ్రత్తగా గమనించినట్లయితే అభిషక్త పరిచారకుడు మార్పు కలగజేయుటకు మార్పు నొందినవాడు అనేది మన అంశం కాదండి. అభిషక్త పరిచారకుని గురించి ఈ యొక్క అంశం లేదు, కానీ అభిషక్త పరిచర్య కోలన్ మార్పు కలగజేయుటకు మార్పు నొందినవాడు. దాదాపు చాలా మంది ఏమనుకుంటారంటే ఈ యొక్క అంశము కేవలము గురువులకు మాత్రమే, అభిషేకం పొందిన వారికి మాత్రమే అని మనం అపోహపడుతూ ఉంటాం. ప్రభునందు ప్రియమైన వారులారా, ఇది ఒకవేళ అభిషేకం పొందిన గురువులకైతే ఈ ఆదివారం మరి సంఘంలో నేను ఒక్కనే ఇక్కడ అభిషేకం పొందిన గురువులు. మరి సంఘంలో ఉన్న మీ అందరికీ ఈ అంశాన్ని బోధించవలసిన అవసరత ఏమిటి అనేది మనం యోచన చేసినప్పుడు ఇది కేవలము అభిషక్తుని గురించి, లేకపోతే అభిషేక పరిచారకుని గురించి నా వాక్య భాగం కాదు. కానీ అభిషేక పరిచర్య అనేది ఇది కేవలము ఒక సంఘ గురువుకు మాత్రమే సంబంధించినది కాదు, గురు అభిషేకం పొందిన వారికి మాత్రమే సంబంధించినది కాదు. కానీ గురు అభిషేక్త పరిచర్య అనేది ఒక సమాజానికి, ఒక పరిధిలో ఉంటున్న వారికి మరి సంబంధించినది. దేవుని యొక్క ప్రజలకు, ప్రజలందరి కొరకు మరి సంబంధించిన పరిచర్య
పరిచర్యగా మనము దీనిని గమనించవలసిన వారమై ఉంటున్నాం. కనుక మరి ఈ పరిచర్యను ఎవరు చేపట్టాలంటే మార్పు కలుగజేయుటకు మార్పు నొందిన వారు. కనుక మార్పు నొందవలసినది కేవలము దేవుని యొక్క సేవకుడైన మరి యాజకుడు మాత్రమే కాదు, కానీ ఇది యాజకుల పరిచర్య కాదు. ఇది మార్పు ప్రతి ఒక్కరూ నొందవలసిన వారమై ఉంటున్నాము. ప్రతి ఒక్కరూ ఇంకొకరిని మార్పు చెందుటకు ఒక అభిషేక్త పరిచర్యను ప్రతి ఒక్కరు కూడా మరి ఒక టీంగా మనం కలిగి ఉండవలసిన వారమై ఉంటున్నాం. అందుకే దక్షిణ ఇండియా క్రైస్తవ సంఘ ప్రత్యాంగం ప్రకారము మనకు ఈ అభిషేక్త పరిచర్య అనగా ఏమి, తర్వాత ఎటువంటి మార్పును మనం పొందాలి, ఎటువంటి మార్పును మనం కలుగజేయాలి అనే విషయాలను యోచన చేయుటకు చక్కటి 3 పాఠ్య భాగములను మనకు వారు ఇక్కడ ఏర్పాటు చేసి ఉంటున్నారు. మొట్టమొదటి పాఠ్య భాగము మరి పాత నిబంధన పాఠ్య భాగంలో మనము యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయం మొదటి 9 వచనాలలో మనం ఏం గమనిస్తాం అంటే కావలిక పరిచర్యను గమనిస్తాం. ఒక అభిషేక్త పరిచర్య అంటే కావలిగా ఉంటూ ఒక ఖడ్గాన్ని కానీ ఏదన్నా స్వరాన్ని కానీ వింటూ ఒక సమాజమును కాపాడే పరిచర్య, లేకపోతే ఒక కమ్యూనిటీని కాపాడే పరిచర్య, లేకపోతే ఒక దేశాన్ని కావలి కాసే పరిచర్య అభిషేక్త పరిచర్య అని మనం మొట్టమొదటి పాఠ్య భాగంలో గమనిస్తాం. తర్వాత 2వ పాఠ్య భాగంలో మనం ఏం గమనిస్తామంటే మేపుట కాయుట. ఇది ప్రజలను మేపే పరిచర్య, కాచే పరిచర్య. అందుకే ఇది కాపరిక పరిచర్య, ఇది షెపర్డింగ్. మొట్టమొదటిది వాచ్మెన్ మినిస్ట్రీ అయితే ఇది 2వది వచ్చేసి షెపర్డింగ్, కాపరిక పరిచర్యగా దీనిని మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత 3వ పాఠ్య భాగంలోనికి మనం వచ్చినట్లయితే 2వ పాఠ్య భాగంగా రెండవ పాఠ్య భాగం కాపరిక పరిచర్య, 3వ పాఠ్య భాగము సంఘ పాఠ్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఇది దాసరిక పరిచర్య, పరిచారము చేయవలసిన పరిచర్య, సర్వెంట్ హుడ్ మనము చూస్తూ ఉంటున్నాం. కనుక ఈ 3 ఆలోచనలతో మరి ఎటువంటి మార్పును మనము కలుగజేయాలి అంటే మొట్టమొదటి పాఠ్య భాగంలో మరి ఒకరు కావలి వారుగా నియమించబడ్డ మనము మొట్టమొదటి పాఠ్య భాగంలో చూస్తుంటున్నాం. ఒక దేశానికి ఒక భూమికి ఒకరిని కావలిగా పెంచుతా ఉన్నారు, మనమే అపాయింట్ చేసుకుంటాం. కనుక అపాయింట్ చేసుకున్నప్పుడు ఆ కావలి వారు ఏదన్నా ఖడ్గము వస్తున్నది అంటే దాన్ని గమనించి ఆ ఖడ్గము వస్తుందని అందరికీ తెలియజేయాలి. అంటే ఇప్పుడు గురువు మాత్రమే 200 కుటుంబాలు ఉంటే ఆ దేశంలో 200 కుటుంబానికి ఆ కావలి వాడు ఒక్కడే పోయి ఒక్కొక్క ఇంటికి పోయి చెప్పాల్సిన అవసరం లేదండి. ఒకరికి చెప్తే ఇంకొకరికి అట్లా అందరికీ తెలియజేయవలసిన పరిచర్య, అందరూ కలిసి కట్టుగా చేసుకోవలసిన పరిచర్య. కనుక మనము కావలి కాయాలి. దేన్ని కావలి కాయాలంటే మనము మార్పుకు కలగజేయకుండా, మారకుండా చేస్తుంటున్న విషయాల నుండి మనలను మార్చేదానికి మరి కావలసిన వాక్యోపదేశమైతేనేమి, కావలసిన చర్యలైతేనేమి మనం చేసుకోవలసిన వారమై ఉంటున్నాం. ప్రభునందు ప్రేమైన వారలారా, ఒక సమాజం ఒక ఊరిలో కానీ ఒక దేశంలో కానీ ప్రపంచంలో కానీ వెలగాలంటే అది దేవుని యొక్క సమాజంగా సాక్ష్యం పొందాలంటే మనకు కొన్ని ఆర్డినెన్సెస్ ఉండాలి. దేవుని సమాజంగా కుటుంబ ప్రార్థనలు చేసుకుంటున్నామా, ఒక కావలి. అందుకే కొన్ని గుడులలో ఉదయాన్నే గుడి గంట కొడతారు. ఎందుకంటే ప్రొద్దున అందరూ లేచి ఆ గుడి గంట కొట్టే టయానికి ఎవరి గృహాలలో ఉండి వాళ్ళు ప్రార్థనలు చేసుకోవాలి. నేను చిన్నప్పుడు డోర్నకల్లో మేము నివసించే వాళ్ళము. డోర్నకల్ కెథీడ్రల్లో ఉదయాన్నే గంట పోతుంది. అప్పుడు గుంట కొట్టినప్పుడు మేమందరము ఉదయాన్నే లేచి ఎవరి కుటుంబాలలో వాళ్ళు కుటుంబ ప్రార్థనలు చేసుకునేవాళ్ళు. తర్వాత సాయంకాలం
ప్రార్థనలు చేసుకునేవారు. మధ్యకాల కాలంలో కూడా ఒకసారి గుడి గంటను కొట్టేవారు, 12 గంటలైందని తెలియజేసేదాని కొరకు. కనుక ప్రభువునందు ప్రియమైన వారులారా, ఈ కావలిక పరిచర్య ద్వారా మనము ఒక సామాజిక క్రమశిక్షణను నేర్చుకోవలసిన వారమై ఉంటున్నాం. అందుకే మనము మత్తయి సువార్త 18వ అధ్యాయం 15వ వచనంలో యేసుక్రీస్తు గారు కూడా ఏమని బోధిస్తూ ఉంటున్నారంటే, మరియు మీ సహోదరుడు మీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతడిని గద్దించు. అతడు నీ మాట వినని ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటేవి. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిద్దరిని వెంటబెట్టుకుని అతని యొద్దకు పొమ్ము. ఇదేంటంటే ఒక సమాజంలో ఒక సాక్ష్యాన్ని మనం క్రియేట్ చేసుకున్నాం. పుంగనూరు సంఘం అంటే ఎట్లుండాలి? ప్రతి ఒక్కరూ కుటుంబ ప్రార్థనలు చేసుకోవాలి. పెద్దలు ఉదయం సాయంత్రం కుటుంబ ప్రార్థనలు చేసుకునే కుటుంబ సంఘం రాయిది. అటువంటి కుటుంబాలు ఈ సంఘంలో ఉంటవి అని నేర్చుకుంటారు. మరి అది ఎవరైనా చేయలేదు అంటే డైరెక్ట్గా గురువు గారు పోయి ఒకరు చెప్తారు, కావలిక పరిచర్య ఎందుకు మీరు కుటుంబ ప్రార్థనలు చేసుకోవటం లేదు? ఆయన వినలేదనుకో, ఒక 2-3 తీసుకొని పోయి ఇది తప్పు, ప్రతిరోజు ఇది చేయాలి. కొందరు చెడు మార్గములలో ఉంటారు, కొందరు కుటుంబాలను పట్టించుకోకుండా ఉంటారు, కొందరు సమాజంలో క్రైస్తవ సాక్ష్యానికి విరుద్ధంగా జీవిస్తూ ఉంటారు. వారందరినీ కావలి కాస్తూ వారిని సరి చేయవలసిన పరిచర్య ఉంది. మరి ఇక్కడ సరి చేయమంటే ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే పెత్తనంతో సరి చేసి కావడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఒకసారి అధికారంతో సరి చేయాలి. నేను అధికారి, నువ్వు తప్పు చేస్తున్నావు అని సరి చేయాలనుకుంటుంటాం. నేను గురువును, నేను చెప్తానా, నువ్వు తప్పు అది చేయొద్దు అని సరి చేయాలని అనుకుంటూ ఉంటాం. అటువంటి ఇది కాదు దేవుడు కోరుకుంటున్నాడు. కానీ రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 9వ వచనాన్ని మనము గమనించినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 9వ వచనాన్ని మనము గమనిస్తే అక్కడ ప్రేమతో మనము ఏదైనా చేయవలసిన వారమై ఉంటున్నాం. ప్రేమతో మనము సాధించవలసిన వారమై ఉంటున్నాం. రోమా 13:10వ వచనం, ప్రేమ పొరుగు వారికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉంటుందా ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. కనుక ఏదైనా మనం సరి చేయాలన్నా, ఏదైనా చేయాలన్నా పొరుగు వారిని మనము కీడు చేయకుండా ఉండాలంటే ప్రేమతో మనము ఈ కార్యములన్నీ కూడా చేయవలసిన వారమై ఉంటున్నాం. తర్వాత 2వ యేసుక్రీస్తు గారి పాఠ్య భాగంలోనికి వచ్చినప్పుడు ఇక్కడ మనం ఒక చక్కటి ఉదాహరణను మనం చూస్తామండి. యేసుక్రీస్తు గారు కాపరిక పరిచర్యల గురించి చెప్తూ ఉంటున్నారు. ఒక అభిషక్త పరిచర్య అంటే అభిషక్తుడు మొట్టమొదట ఏం చేస్తాడంటే కాపరితనం చేస్తాడు. ఎలా కాస్తాడంటే ఒక గొర్రెల కాపరి గొర్రెలను కాచినట్టు కాస్తాడు. అదే ప్రేమించడం. ఎవరైనా దేవుని ప్రేమిస్తున్నాను నేను అంటే నేను సంఘంలో ఉంటున్న ప్రజలను ప్రేమించాలి. మీరు కూడా దేవుని ప్రేమిస్తుంటున్నారంటే మీ తోటి సంఘస్థులను మీరు ప్రేమించాలి. ఒకరిని ఒకరు మనం అందరం ప్రేమించుకుంటున్నామంటే మనం ఏమి చేయాలంటే 3 పనులు చేయాలి. గొర్రె పిల్లలను మనము మేపాలి, గొర్రెలను కాయాలి, తర్వాత గొర్రెలను మేపాలి. ఇక్కడ యేసుక్రీస్తు గారు మొట్టమొదట పేతురు గారిని పిలిచి నొక్కి 3 సార్లు అడుగుతాడండి. దేవుడి కుమారుడు సీమోనుకు, పేతురు నీవు నన్ను నిజంగా ప్రేమిస్తుంటున్నావా? యోహాను కుమారుడమైన సీమోను నీవు నన్ను అన్నిటికన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నా నేను చేస్తున్నాను అంటాడు. అంటే ప్రేమిస్తాను. మొట్టమొదటి ఏంటంటే నా గొర్రె పిల్లలను మేపుము. 15వ వచనం చూడండి, యోహాను సువార్త 20. నా గొర్రె పిల్లలను మేపుము అంటే సండే స్కూల్ చిన్న పిల్లలు.
చిన్న పిల్లలకు దేవుని వాక్యాలు వచ్చేటాలి. చిన్న పిల్లలు అందరూ ప్రతి ఒక్కరు స్కూల్కు వెళ్ళాలి, బాగా చదువుకోవాలి. ఈ కార్యక్రమాలన్నీ కుటుంబంలో ఒకరి పిల్లలు అందరూ నా పిల్లలే అనుకోవాలి. అందరి పిల్లల యొక్క బాగోగులు, అందరి పిల్లలు దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నారా, క్రమశిక్షణలో పెరుగుతుంటున్నారా అనేటివి మనం చూసుకొని వారికి దేవుని వాక్యం అనే ఆహారముతో వారిని మేపవలసిన వారమై ఉంటున్నాం. తర్వాత రెండవది ఏంటంటే, ఓ పేతురు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అని మళ్ళా రెండవసారి అడిగితే, అది నీకే తెలుసు ప్రభువా అంటే 16వ వచనంలో చివరి భాగమున నా గొర్రెలను కాయుము మేపుము కాదు. చూడండి, చాలా మటుకు మనం ఏం చేస్తామంటే చిన్నప్పుడు దేవుని వాక్యం ఏం నేర్పియం. వాడు యవనస్తుడైన తర్వాత సిగరెట్ తాగుతాడు, మందు కొడతాడు, ఆ గర్ల్ ఫ్రెండ్స్లతో తిరుగుతా ఉంటాడు ఒక యవనస్తుడు. అప్పుడు వాడికి తినిపించేదాన్ని, రేపు దేవుని వాక్యము ఇట్టుందిరా అని దేవుని వాక్యం తినిపించేదాన్ని ట్రై చేస్తాం. తినిపించవలసిన టైంలో తినిపించము. మొక్కై వంగునేది మానై వంగునా కాదు. అందుకే చిన్నప్పుడే మనం వాళ్ళకు దేవుని వాక్యాన్ని తినిపించాలి, నేర్పించాలి, మేపాలి. యవనస్తులైన తర్వాత ఆ రీతిగా వాళ్ళు జీవిస్తున్నారా లేదా అని వాళ్ళను కాయాలి. కాయడం అంటే ఏంటంటే, వాళ్ళు ఏదో చేస్తారంటే చూస్తూ ఉండాలి. గొర్రెలను ఆడ వదిలిపెట్టాలి, అవి తింటాంటే ఆడుకుంటాంటే ఎదుగుతాంటే కాసుకొని ఉండాలి. ఏమంటే కాసుకొని ఉండాలి, పురులు వచ్చి తినకుండా వాళ్ళు అక్కడి నుంచి తప్పిపోకుండా కాయాలి. యవనస్తులను కాయాలి. తల్లిదండ్రులు ఒకసారి యవనస్తులను కాయటం మన చేత కాదు, ఇది అభిషేక్త పరిచర్య. ఇది తల్లిదండ్రులు యవన బిడ్డలను గృహములలో మేనేజ్ చేయడం మనం నేర్చుకోవాలి. ఇటువంటి పరిచర్యను మనము చేపట్టవలసిన వారమై ఉంటున్నాము. తర్వాత మూడవదిగా మళ్ళా అడిగితే నా గొర్రెలను మేపు. ముసలివారు రెండవ బాల్య దశ అండి. వారు ఒకసారి చెవుడు వస్తుంది, మొండితనం వస్తుంది. మొండితనం అనేది కూడా ఒక రోగమే. ఏమంటూ మొండిగా ఉన్నాడే అని మనం తిట్టకూడదు. మనం ప్రేమించాలి, దేవుని వాక్యాన్ని మనం తినిపియాలి. దేవుని వాక్యంతో ఓపికగా వారిని ప్రేమతో మనము వాళ్ళకు నేర్పించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ పరిచర్య ఒక గురువుగా మనం గురువుగా చెప్పినప్పుడు మీరు తీసుకుని, ఇప్పుడు మీరు ఇళ్లలో ఎవరి ఇళ్లలో వారు ఉంటే వింటున్నారు, మళ్ళీ మీరు మీ పిల్లలకు, మీ పక్కింటి వాళ్ళకు ఇంకా మీకు తెలిసిన వాళ్ళకు, ఈ వీడియో చూడని వాళ్ళకు ఒకరికొకరు మీరు తెలియజేసుకుంటూ సంఘములో ఈ పరిచర్యను మీరు బలోపేతం చేయాలి. దేవుని యొక్క వాక్యాన్ని మరి మీరు చేస్తూ సమాజాన్ని కావలి కాస్తూ ఈ సమాజ సాక్ష్యాన్ని, పుంగనూరులో క్రైస్తవ సంఘ సాక్ష్యాన్ని మరి పడిపోనియకుండా మనం దీన్ని పెంచవలసిన వారమై ఉంటున్నాం. మరి పరిశుద్ధాత్మ కాలంలోనికి వచ్చే లోపల ఈ పరిచర్య బలపడేదానికి మనం సేవ చేయాలి, పరిచర్య చేయాలండి. పరిచర్య చేయాలంటే పోయి నేను సోషల్ సర్వీస్ చేయాలి, నేను అది చేయాలి, ఇది చేయాలి, అది కాదు. కానీ ఎటువంటి పరిచారకుడు కావాలంటే ఎవరి ఇంటిని వాడు బాగా ఏలాలి. ఎవడి ఇంటిని వాడు బాగుగా ఏలితే వాడు ఇంకా సంఘమంతటిని బాగా ఏలగలిగినట్లే. అందుకే ఎవరి ఇంటిని వాడు బాగుగా ఏలాలి. ఇంటిలో మనం చూస్తాం, పరిశుద్ధాత్మ మీ వీధికి వచ్చినప్పుడు, యోహాను అపోస్తల కార్యంలో 2:17 మీరు శక్తి నొందుదురు. ఎటువంటి శక్తి నొందుదురంటే, మీ యొక్క చిన్నపిల్లలు, ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు వాళ్ళు ప్రవచనాలు చెప్తారండి. చూడండి, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 17వ వచనం. మనము పరిచర్య చేయాలంటే ఇది సర్వెంట్ లీడర్షిప్ అండి. ఈ సర్వెంట్ లీడర్షిప్ లో మీ కుమారులు, మీ కుమార్తెలు ప్రవచించేదారు. అంటే దేవుడి గురించి మాట్లాడాలని మీ పిల్లలు నిన్ను అడగాలి, దేవుడు ఎవరు, ఎట్లుంటాడు, దేవుడు ఆకాశంలో ఉంటాడా. చిన్నపిల్లలకు వచ్చే డౌట్ అండి. దేవుడు మరి హిందూస్కు దేవుడు ఉన్నాడు, క్రిస్టియన్స్కు దేవుడు ఉన్నాడు, ఈ దేవుడు ఎట్లా, ఈ ప్రశ్నలన్నీ విని ఒకవేళ మీకు చెప్పడం చేత కాకపోతే మీకు అపాయింట్ చేయబడిన గురువు దగ్గర నేర్చుకుని, బాబు
మా పాస్టర్ గారు మా చిన్న బిడ్డ ఈ రీతిగా మాట్లాడుతుంది, దేవుడి గురించి ఈ రీతిగా ప్రవచిస్తుంది, దేవుడు ఎవరు అడుగుతున్నది, కనుక దీనికి నేను సమాధానం ఏం చెప్పాలి బాబు అని అడగాలి నన్ను. నేను ప్రొద్దుటూరు పొరపాటులో ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చి సైతాను మొగోడా ఆడాయన, పురుషుడా స్త్రీనా అని ఒక పాప వల్ల నాయన అడిగితే ఆయన దిక్కు తెలియక నా దగ్గరికి వచ్చినాడు. సరే ఆ పాపను పిలుచుకొని రా నేను చెప్తానని చెప్పిన. కనుక పిల్లలు ప్రవచిస్తారు ఇంట్లో, ఆ ప్రవచారాలను మనం తీసుకొని ఇంటిని బాగా ఏలవలసిన వారమై ఉంటున్నాం. తర్వాత రెండవది యవన పిల్లలు, వాళ్ళు దర్శనములు కలిగితే వాళ్ళకు సంఘం ఇట్లుంటే బాగుంటుంది బాబు నాయన, సంఘం ఇట్లుంటే బాగుంటుంది, ఈ పుంగనూరులో చర్చ్ అంటే ఇట్లుంటే బాగుంటుంది, స్కూల్ ఇట్లుంటే బాగుంటుంది, ఇట్లా యవన బిడ్డలందరూ దర్శనాలు పొందాలండి, దర్శనాలు చూడాలి. డైరెక్షన్ దర్శనం అంటే అబ్దుల్ కలాం గారు చెప్తారండి, నిద్రపోయినప్పుడు వచ్చేది కాదండి దర్శనము, నిన్ను నిద్రపోనీయకుండా చేసేది దర్శనము. నేను మా ఊరు ఇట్లుండాలి, నేను ఇట్లుండాలి, దేవుని సంఘం ఇట్లుండాలి అనే ఒక దర్శనము నిన్ను నిద్రపోనీయకుండా చేయాలి. అటువంటి దర్శనములను మనము పరిచర్యల ద్వారా మనం యవ్వన పిల్లలకు నేర్పించవలసిన వారమై ఉంటున్నాం ఇళ్లలో. తర్వాత మూడవది ఏంటంటే మీ వృద్ధులు కలలు గదులు. ఇళ్లలో ముసలి వారు ఉంటారండి, వాళ్ళు కలలు కనాలి, వాళ్ళని అడగాలి, అయ్యా దేవుని సంఘం ఎట్లుంటే బాగుంటుందంటే వాళ్ళు చెప్పాలి, గతంలో ఎట్లుండింది, ఇప్పుడు ఎట్లుండింది, ఇంకా ఎట్లుంటే బాగుంటుంది చెప్పండి అని వాళ్ళతో మాట్లాడించుకోవాలి, కలలు కనాలి. ఈ యొక్క పరిచర్య ఎక్కడ జరగాలంటే ఇంటిలో జరగాలి. అందుకే ఒకడు 5వ వచనము తిమోతి 3:5, ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడలా అతడు దేవుని సంఘమును ఏలాగు పాలించుదును. ఇంటిని ఏలాలంటే ఇట్ ఈస్ ఎ ఫ్యామిలీ మినిస్ట్రీ, ఇట్ ఈస్ ఎ ఫ్యామిలీ పరిచర్య. కుటుంబ దాసరికం చేయాలి, కుటుంబంలో ఊడ్చాలి పిల్లల కొరకు, కుటుంబంలో పూజ తీయాలి, కుటుంబంలో బెడ్లు అటెండ్ చేయాలి, కుటుంబంలో మోకుడు తోమాలి, కుటుంబంలో వంట చేయాలి. ఇవన్నీ చేసి పిల్లలకు పంచి పెడుతూ ప్రేమను చూపిస్తూ ఈ యొక్క పరిశుద్ధాత్మ వారి మీద ఉందా లేదా అని గమనిస్తూ చిన్న పిల్లలను తినిపిస్తూ యవన పిల్లలను కాస్తూ పెద్దలను కలలుగనే వారిగా చేస్తూ మనం బలోపేతం చేయవలసిన వారమై ఉంటున్నాం. అందుకే 13వ వచనంలో పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందరి విశ్వాసమందు ధైర్యం కలవారగలరు. కనుక మనం ఈ పరిచర్యకు మార్పు ఉండాలండి. తర్వాత ఇక్కడ అభిషేక్త పరిచర్య గురించిన డౌట్ ఏంటంటే, బిషప్ తండ్రి గారు నా తల మీద చేయి పెట్టి నన్ను అభిషేకించాడు. దిస్ ఈస్ అఫీషియల్ ఆర్డినేషన్. ఇక్కడ ఇది అఫీషియల్ ఆర్డినేషన్ కాదండి, అధికారిక పరిచర్య కాదండి. దేవుడికి ఇచ్చిన అభిషేక్త పరిచర్య. కావలిగా ఉండుటకు దేవుడు ప్రతి ఒక్కరిని అభిషేకించినాడు, కాపరిగా ఉండుటకు ప్రతి ఒక్కరిని అభిషేకించినాడు. తర్వాత దాసరికం చేసేదానికి ప్రతి ఒక్కరిని అభిషేకించి ఉంటున్నారు. కనుక అభిషేక్త పరిచర్య అంటే సమాజాన్ని కావలి కాసే పరిచర్య, సమాజములకు కాపుదల దయచేసే పరిచర్య, కుటుంబాలలో దాసరికం చేసే పరిచర్య. ఈ పరిచర్య యూనివర్సల్ ప్రీస్ట్హుడ్. ఇది యాజకులైన రాజులైన యాజక సమూహంగా ప్రతి ఒక్కరిని దేవుడు అభిషేకించి ఉంటున్నారు. కనుక అధికారికంగా అభిషేక్తులైన వారి దగ్గర ఇటువంటి పరిచర్యలు మీరు నేర్చుకోవలసిన వారమై ఉంటున్నారు. ప్రభు అయ్యగారు పుంగనూరులో ఎటువంటి సాక్ష్యం ఉండాలి, మేము ఏమి కాపుదల కాయాలి అని ఆ కాపుదలను వివరించేదానికి నిర్ణయించేదానికి గురువు గారు, పాస్టరేట్ కమిటీ, బోర్డ్స్, అధ్యక్ష మండలం ఇవన్నీ కలిసి ఒక్కొక్క గ్రామములకు ఒక్కొక్క ఊరికి ఒక సాక్ష్యాన్ని నిర్ణయం చేస్తూ ఉంటారు. మరి ఆ సాక్ష్యాన్ని యవన బిడ్డలలో, ముసలి వారిలలో, చిన్న పిల్లలలో ఏ రీతిగా వృద్ధి చేయాలో ప్రతి ఒక్కరూ కలిసి ఒకరినొకరు తినిపించుకొని మేపుకొని బలోపేతం కావలసిన వారమై ఉన్నాం. ఆ పిదప మనము మన కుటుంబాలలో
ఈ యొక్క సాక్ష్యం నిలవడం మన పిల్లలలో, మన యవనస్తులలో, మన ముసలి వారులలో ఇవి నిలవబడగలిగినట్టు ప్రతి సేవ చేయాలని ప్రతి ఒక్కరు సిగ్గుపడకూడదు. కొంతమంది ఊడ్చేదానికి సిగ్గుపడతారు మగ పిల్లలు. ఏమంటే మగవాళ్ళు ఊడ్చకూడదండి. కొంతమంది ఆడపిల్లలే ఊడ్చాలి, ఆడపిల్లలే వంట చేయాలి, అందరూ వంట చేయాలి. ఆడ మగ భేదం ఉండదు క్రైస్తవ సాక్ష్యంలో. బయట ఏమన్నా ఉంటుందేమో కానీ మా క్రిస్టియన్స్ మేము అంతే అని చెప్పాలి. మేము బయట మేము ఆడ మగ మాకు తేడా ఉండదు, మేము అన్ని పనులు చేస్తామని చెప్పుకోవాలి. అటువంటి పరిచర్య, కుటుంబ పరిచర్యలు మనం చేయవలసిన వారమై ఉంటున్నాం. కనుక ప్రభునందు ప్రేమైన వారులారా, మరి అభిషిక్త పరిచర్యకు ఈ రీతిగా మార్పు పొంది మన సంఘంలో ప్రతి ఒక్కరూ ఈ రీతిగా మార్పు పొంది ఒక చక్కటి సమాజంలో లోకానికి యేసుక్రీస్తు గారి శరీరాన్ని మనం చూపించులాగునా మనం అందరము అభిషేకించబడి ఉంటున్నాం. ఆ అభిషేకము తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మన అందరిలో, మన కుటుంబాలలో కొనసాగింప చేయుదుగాక. ఆమె ప్రార్థించుకున్నాము. పరిశుద్ధుడమైన దేవా, జీవం గల తండ్రి, అభిషిక్త పరిచర్య కొరకు, సామాజిక సాక్ష్యం కొరకు మేము మార్పు కలుగజేయుటకు, మార్పు నొందిన వారముగా అధికార అభిషేకంతోనూ దైవిక అభిషేకంతోనూ మేము కలిసి కట్టుగా తండ్రి మీ పనిని చేసేదానికి మా అందరికీ నేర్పించండి ప్రభువా. ఇది గురువు గారి పని మాత్రమే, మా పని కాదు అని తప్పించబడకుండా తీర్పు దినాన ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా తండ్రి మీరు సరిగ్గా కావలి కాయలేదని మీరు గురువును మాత్రమే కాదు కానీ ప్రతి ఒక్కరిని కూడా ప్రశ్నించువారై ఉంటున్నారని మేము గ్రహించినట్లు మా వంతు కర్తవ్యాలను మేము చేయుటకు పెద్దలను, యవనస్తులను, చిన్నపిల్లలను ఆశీర్వదించండి నాయన. మీ వాక్యం చేత ఒకరికొకరము మేము బోధించుకుంటూ వాక్యాన్ని గురువుల దగ్గర తండ్రి, అధికారిక గురువుల దగ్గర ప్రభువా మరి నేర్చుకుంటూ సరి చేసుకుంటూ దయగల తండ్రి మీ మార్గాన్ని, మీ సాక్ష్యాన్ని ప్రభువా ఏర్పాటు చేయగల భాగ్యం మాకు దయచేయండి. అట్టి సాక్ష్యం కొరకు మా కుటుంబాలలో శక్తి వంచన లేకుండా మేము పనిచేయటకు, సిగ్గుపడకుండా ఏ పనైనా చేయటకు, సంపాదించుటకు, ఉన్నంతలో తృప్తి చెందుటకు, నీ మహిమను మా కుటుంబాల ద్వారా కనపరచునట్లు మీ కృపను మాకు దయచేయమని అట్టి అభిషేకంతో మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి వారమంతా కూడా కొనసాగింపచేయమని వేడుకుంటున్నాం. కరోనా చేత తండ్రి బాధపడుచుంటున్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. కరోనా చేత ఇబ్బంది పడుతూ మరణించి స్థాయిలోకి కూడా వెళ్ళి ఉంటున్న కొందరి వ్యక్తులను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. కరోనా నుండి మమ్మలను, మా సంఘమును విముక్తి చేయమని వేడుకుంటూ ఉంటున్నాం. ప్రతి శ్రేష్టమైన దీవెనతో ఈవితో తండ్రి మమ్మల్ని కాచి కాపాడని ప్రభువా. దయగల తండ్రి మా కమిషనర్ గారిని, మా ఎంఆర్ఓ గారిని, మా సిఐ గారిని, పోలీస్ సిబ్బందిని, హాస్పిటళ్లను, డాక్టర్లను, మెడికల్ సూపరింటెండెంట్లను, ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క సంస్థను దీవించి కరోనాపై ప్రభువా ప్రత్యేకమైన శ్రద్ధను మేము వారు వహిస్తూ ఉంటుండగా ప్రజలమైన మేమందరం కూడా తండ్రి ఆదివారం సంపూర్ణమైన లాక్డౌన్ కలిగి గుడిలో కూడా వెళ్లకుండా మా గృహాలలోనే కూర్చొని ఆరాధనలు చేసుకుంటూ అనేకులను మేము ఒకరికొకరు ఫోన్లు చేసుకుంటూ ప్రార్థనలతో బలపడుతూ దయగల తండ్రి నీ ఘనమైన నామమును మహిమపరుస్తూ మీ సాక్ష్యమును తండ్రి నెలకొల్పినట్లు మమ్మల్ని దీవించమని మా ఈ ప్రార్థన మా ప్రభువు, మా ప్రియరక్షకులైన యేసుక్రీస్తు గారి పుణ్యనామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధాత్మను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి యందు నెరవేర్చబడును గాక. మా దినాహారం నేను మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని తప్పించము. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము మీరైన స్వామి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు గారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య నిత్య సహవాసం ఎల్లప్పుడూ సదాకాలము మీ అందరికీ తోడై ఉండును గాక.